హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కిందకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనం ఎలా సబ్మిట్ చేయాలో వీటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడికి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అలాగే ఫార్మసిస్ట్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ అని కనిపిస్తుంది కదా. వీటిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం మరలా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్ గా ఒకసారి అయితే చూద్దాం. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పోస్టులు అనేవి మనకు కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే స్టాఫ్ నర్స్కి సంబంధించి టోటల్గా 419 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఎంహెచ్ఎన్ కిందకి ఒక వేకెన్సీ, అలాగే ఎన్యూహెచ్ఎం కిందకి టోటల్గా 23 వేకెన్సీస్. ఈ ఫార్మసిస్ట్కి సంబంధించి టోటల్గా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కిందకి 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ నోటిఫికేషన్ మనకు 529 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలు, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ ఒకసారి మీరు క్లియర్గా ఒకసారి చూసి మీరు ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ వీడియోకి అయితే రండి. ఈ నోటిఫికేషన్ కి మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనకు 13/6/2026 నుంచి ఈ నెల 30/6/2026 వరకు రాత్రి 11:59 వరకు మీరు వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయిన apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఫీజెస్ వివరాలు కూడా ఒకసారి చూడండి. ఓసీ కేటగిరీ క్యాండిడేట్స్ కి 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అలాగే డిజేబిలిటీ బెంచ్ మార్క్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 900 రూపీస్ అయితే పే చేసి వీటికి ఆన్లైన్ లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునే ముందు మీరు కంపల్సరీగా మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకొని అప్పుడు ఆన్లైన్ వర్క్ అయితే స్టార్ట్ చేయండి. టోటల్ గా ఇందులో మనం 8 స్టేజెస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మొదటగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క నేటివిటీ డీటెయిల్స్, అలాగే మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే స్టడీ డీటెయిల్స్, అలాగే కేటగిరీ, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ లో మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసి ఈ నోటిఫికేషన్ కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ముందు కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ సెకండ్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అలాగే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు మొదటగా మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటగా మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పైన కార్నర్ చూసినట్లయితే ఇక్కడ లోడింగ్ అయ్యే సింబల్స్ అయితే కనిపిస్తుంది. ఈ 2 days మనకు ఈ వెబ్సైట్ అనేది చాలా స్లోగా అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. చాలా ఓపికతో మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ఈవెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు 13న అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ నెల 30తో అయితే ఎండ్ అవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కిందకి చూసినట్లయితే మీరు ఇక్కడ రిజిస్టర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే మొదటగా మీరు ఫిల్ చేసి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా మీరు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ ఆ డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ చేసే డీటెయిల్స్ అనేవి మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదటగా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ యొక్క నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఎంట్రీ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఏవైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో అదే ఇవ్వండి. ఇక్కడ చూసినట్లయితే మీరు మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ మీ యొక్క లాగిన్ కి ఏదైనా ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ డీటెయిల్స్ తోటి మాత్రమే మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది.
అలాగే ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంట్రీ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మీరైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెకండ్ చూసినట్లయితే వీటికి సంబంధించి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మొదటగా చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అప్లయింగ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ 3 పోస్టుల్లో మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి స్టాఫ్ నర్స్ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అలాగే మీ మదర్ నేమ్, మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క మ్యారేజ్ స్టేటస్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఆధార్ ఎలా ఉందో అలాగే ఇవ్వండి. అలాగే ఇక్కడ మదర్ టంగ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కింద చూసినట్లయితే నేను స్టాఫ్ నర్స్ పోస్ట్ కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏపీఎంసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసే వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క స్టాఫ్ నర్స్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ కి రిజిస్టర్ అయిన అప్ టు డేట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్టిఫికేట్ టైప్ మీ యొక్క నర్సింగ్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్ ఎక్స్పైరీ డేట్ అలాగే వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మాట్ లోనే అయితే ఉండాలి. అవి ఇక్కడ ఫోటో డైమెన్షన్స్ అలాగే సిగ్నేచర్ డైమెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కంపల్సరీగా మీరు జేపీజీ ఫార్మాట్ లోనే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ మీరు పీడిఎఫ్ లోనే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టేజ్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క నేటివిటీ అలాగే కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేషనాలిటీ, మీ యొక్క నేటివ్ స్టేట్ అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క సోషల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సబ్ కాస్ట్ ఏదైతే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. అలాగే మీ యొక్క రిలీజియన్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ అప్లోడ్ చేసే పీడిఎఫ్స్ అనేవి ఇంత సైజ్ అని అయితే మెన్షన్ చేయడం లేదు కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనేది మాక్సిమం క్లియర్ గా కనిపించేలాగా మాత్రమే చూసుకొని ఆ తర్వాత అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అని వస్తుంది. ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని అయితే కనిపిస్తుంది. మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ ఏదైతే మీ ఆధార్లో ఉన్నట్టు ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. ఇక్కడ మీ యొక్క అడ్రస్ అలాగే మీ సిటీ, మీ డిస్ట్రిక్ట్ అలాగే మీ యొక్క స్టేట్ అలాగే మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ కనిపిస్తున్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఫిల్ అయిపోవడం అయితే జరుగుతుంది. మీ ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ వేరు అయితే ఈ చెక్ బాక్స్ ని తీసేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రెండు ఒకటైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొదటగా మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూజీ క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ని ఇచ్చారు కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి తగ్గట్టుగా వాటి యొక్క సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొదటగా మీరు ఏ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డుని అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు స్టడీడ్ ఇన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇండియాలో చదివారా ఫారెన్లో చదివారా అనేది మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క స్కూల్ లేదా కాలేజ్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్ అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ డీటెయిల్స్, తర్వాత లాస్ట్లో మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ యొక్క సర్టిఫికేట్ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఓన్లీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా కనిపించేలాగా ఉన్న డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 4th నుంచి 10th వరకు అయితే మీరు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 4th క్లాస్ ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క క్లాస్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క స్కూల్ నేము అలాగే మీరు ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ 4th నుంచి 10th వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే సింగిల్ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. కొంతమంది 1st నుంచి 5th వరకు ఒక దగ్గర, 6th నుంచి 10th వరకు ఇంకో దగ్గర చదివి ఉంటారు కదా, ఈ రెండు సర్టిఫికేట్ పీడిఎఫ్స్ని కంబైన్ చేసి సింగిల్ డాక్యుమెంట్ కిందకి ఇందులో పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ జోన్ అని కనిపిస్తుంది కదా,
మీరు ఏ జోన్ కిందకి వస్తారో క్లియర్‌గా చూసుకొని ఆ జోన్ కిందకైతే అప్లై చేసుకోండి. కిందకి చూసినట్లయితే ఇక్కడ ప్రైవేట్ స్టడీ అని క్వెషన్ మార్క్ ఉంది కదా! మీరు ప్రైవేట్‌లో చదివితే యెస్ అని, లేదు అంటే నో మీద క్లిక్ చేయాల్సయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్న్‌షిప్ చేసుంటే యెస్ అని, లేదు అంటే నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ నో అని అయితే కనిపిస్తుంది. మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఇక్కడ యెస్ అని క్లిక్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ యెస్ అని క్లిక్ చేసి మీ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ అయినా ఉంటే అవి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకుంటే నో మీద క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీకు సదరన్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఇక్కడ యెస్ అని క్లిక్ చేసి మీ యొక్క డిజేబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క డిజేబిలిటీ పర్సంటేజ్, అలాగే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లేకుంటే నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో మీ యొక్క కాంట్రాక్ట్ సర్వీస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి మీరు ట్రైబల్లో చేశారా, లేదా కోవిడ్లో చేశారా, లేదా రూరల్ లేదా అర్బన్లో చేశారా, వాటి యొక్క డీటెయిల్స్ మీద టిక్ చేసి మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తారో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్, అలాగే మీ యొక్క డిజిగ్నేషన్ అనేది ఇక్కడ ఇచ్చి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా లేదనేది మీరు చూసుకోవడానికి అయితే వీలైతే అవుతుంది. మీ యొక్క ఫోటో అనేది క్లియర్గా కనిపిస్తుందో లేదో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క సిగ్నేచర్, అలాగే మీ యొక్క సర్టిఫికేట్ స్టేటస్, అలాగే ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి, ఇంటర్, అలాగే నర్సింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇవన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫోటో, అలాగే మీ యొక్క నేమ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఆ డీటెయిల్స్, అలాగే మీరు ఇక్కడ ఎంట్రీ చేసిన అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు లాస్ట్లో చెక్ చేసుకొని ఈ అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఇక్కడ మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా కిందన, ఈ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఇవన్నీ లేదు అంటే ఇక్కడ భారత్ క్యూఆర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దాని మీద స్కాన్ చేసి మీరు పే చేసి ఈ నోటిఫికేషన్కి పేమెంట్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు పీడిఎఫ్, అలాగే ఫోటో మరియు సైన్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉంచుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వెబ్సైట్ అయితే చాలా స్లోగా అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. కాస్త ఓపికతో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. దాదాపుగా ఈ వీడియో చేయడానికి నాకు 2 to 3 అవర్స్ అయితే పట్టింది, ఎందుకంటే వెబ్సైట్ చాలా స్లోగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఎప్పుడు విజిట్ చేస్తూ అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.